ఏండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి మీకోసం ఓ మంచి పెళ్లి కౌరుడికి వచ్చాను. ఓ పాలి మీ సేవీటి పడేయండి. అప్పుడు అయినాపురం వాస్తవ్యులు శ్రీ వడ్డీ సర్వేశ్వరరావు, అదేనండి మన బుజ్జి గారు, అలాగే శ్రీమతి వడ్డీ భూలక్ష్మి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక అబ్బాయి వాసు పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నా ఓ మన్మధుడిలా ఉన్నాడంటే నమ్మండి. అసలే మా ఓడికి సిగ్గు ఎక్కువండి బాబు. పెళ్ళి అనేసరికి మా ఓడు తెగ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏది ఏమైనా పెళ్ళి అంటే మాత్రం సిగ్గుంటదిలేండి. చూసారా మాటల్లో పడిపోయే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. ముమ్మిడివారం మండలం పల్లిపాలెం వాస్తవ్యులు శ్రీ బళ్ళ సత్యనారాయణ శ్రీమతి సరోజిని దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక అమ్మాయి శ్రీకళతో పెళ్ళండి. చూసారా అమ్మాయిని? కొందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే మరి తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి ఆయ్ పెంపకం అలాంటిది. మరి ఏది ఏమైనా జంటను చూడాలిగానే శీలక గోరింకల్లా ఉన్నారండి బాబు. ఇగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రాత్రి 12 గంటల 15 నిమిషాలకి, అంటే తెల్లారితే మంగళవారం అన్నమాట. మరి ఇంక పెళ్లి ఎక్కడంటారా? ఆ అబ్బాయి గారి ఇంటి దగ్గరేనండి, అయినాపురం పల్లిపాలెం కాలనీలో. అలాగే భోజనాలు కూడా అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి మా ఇంటి దగ్గరేనండి. మరి నవగాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మరిచిపోకండి. ఇక వడ్డీవారి విందు అంటే ఆ మాత్రం అడవుడు ఉంటుందండి. మరి ఎన్ని పనులున్నా పక్కన ఎట్టేసి పిల్ల జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి బాబు. ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. మరి అందుకనే బేగా వచ్చాయండి. మరి హాయ్.